బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుంచి పల్లెబాట పట్టిన నగరవాసులు నల్గొండ జిల్లా కొర్లపహాడ్, యాదాద్రి జిల్లా పంతంగి, నల్గొండ జిల్లా మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద నెలకొన్న వాహనాల రద్దీ మొదలైంది. ఇక విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుంచి కొనసాగుతుంది వాహనాల రద్దీ. అయితే ఈ కారణంగా యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ మాత్రం భారీగా కొనసాగుతుంది. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది, పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా నియంత్రణ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వాహనాల రద్దీ దృష్ట్యా 10 టోల్ బూత్లను విజయవాడ వైపు తెరిచింది అధికారులు. అయితే మామూలు రోజుల్లో అయితే 35,000 నుండి 45,000 వాహనాలు వెళ్తాయని, సంక్రాంతి పండుగ సందర్భంగా మాత్రం నిన్న ఒక్కరోజే 55,000 వాహనాలు వెళ్లినట్లుగా ఇక్కడ అధికారులు తెలుపుతున్నారు. ఇక ఈ రోజు జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, దానికి తగినట్లుగానే ఇక్కడ వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక 4 సెకండ్లలో ఒక వాహనం చొప్పున టోల్ ప్లాజా నుంచి వెళ్తుంది. ఇక నిమిషానికి 330 వాహనాలు విజయవాడ వైపు వెళ్తున్నట్లుగా తాజా సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుంచి పల్లెబాట పడుతున్నారు నగరవాసులు. ఇక నల్గొండ జిల్లా కొర్లపహాడ్, యాదాద్రి జిల్లా పంతంగి, ఇక నల్గొండ జిల్లా మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ మొదలైంది. ఇక విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుంచి వాహనాల రద్దీ కొనసాగుతుంది. దీనిపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మనతో పాటు సిద్ధంగా మా రిపోర్టర్ సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. అయితే ఇటు హైదరాబాద్ విజయవాడ హైవే ఎలా ఉంది? ప్రస్తుతం టోల్ ప్లాజాల వద్ద ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అధికారులు, అప్డేట్స్ ఏంటి? ఈ నెల సంక్రాంతి పండుగ సెలవుల నేపథ్యంలో అయితే నగరవాసులు పట్టణం నుండి పల్లె పట్టబెట్టారు. దాంతో గత రాత్రి నుండి అయితే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ ఆ క్రమంగా పెరుగుతా ఉంది. దాంతో కిలోమీటర్ మేర అయితే ఇప్పటికే వాహనాలు ఆ స్తంభించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అంటే వేలాది వాహనాలు, అంటే గతం కంటే మించి ఆంధ్ర వైపు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే వాహనాల రద్దీ క్రమంగా పెరుగుతా ఉంది. దాంతో రద్దీ కొనసాగుతా ఉంది అనే విషయాన్ని కూడా చెప్పాలి. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పంతంగి, అదేవిధంగా మడుగులపల్లి, ఇటు నల్గొండ జిల్లాలోని కొర్లపాడు టోల్ ప్లాజాల వద్ద అయితే గత రాత్రి నుండి వాహనాల రద్దీ ఇప్పటిదాకా అయితే కొనసాగుతా ఉందని కూడా చెప్పొచ్చు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని అయితే ఎవరైతే టోల్ సిబ్బంది కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, ఇప్పటికే జాతీయ రహదారులపైన ఏమైనా ప్రమాదాలు చోటు చేసుకున్నట్టయితే ప్రతి 30 కిలోమీటర్లకు ఒక క్రేను, అంబులెన్స్, అదేవిధంగా టోయింగ్ వాహనాన్ని కూడా అందుబాటులో ఉంచినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే వాహనాల రద్దీ, అంటే గతం కంటే ఇప్పుడు వాహనాలు ఎక్కువగా ట్రాఫిక్ స్తంభిస్తా ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఫాస్టాగ్ విధానం కావడంతో వాహనదారులు ప్రయాణం గతంలో సులువుగా వెళ్ళారని కూడా తెలుస్తా ఉంది. కానీ ఈ సంక్రాంతికి మాత్రం ఫాస్టాగ్ విధానం అమల్లో ఉన్నప్పటికీ కూడా భారీ ఎత్తున వెహికల్స్, వేలాది వెహికల్స్ కూడా స్తంభించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే వాహనాలు మినిమం కిలోమీటర్న్నర వాహనాలు అయితే స్తంభించి భారీగా ట్రాఫిక్ జామ్ అయితే ఏర్పడిందని కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం కుర్లపాడు టోల్ ప్లాజా వద్ద అయితే ప్రస్తుతం 13 టోల్ బూత్లకు సంబంధించి అయితే 8 బూతుల ద్వారా ఆంధ్ర వైపు మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా పంతంగి టోల్ ప్లాజాకు 16 బూతులు ఉంటాయి. దానికి సంబంధించి 12 బూతుల ద్వారా అయితే విజయవాడ వైపు మళ్ళిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే గతం కంటే పోల్చుకుంటే వాహనాలు ఇప్పుడు చూసుకున్నట్లయితే దాదాపుగా గత రాత్రి నుండి 55,000 వాహనాలు ఒక్కరోజే
నిన్నటి రోజున 55,000 వాహనాలు ఇటు ఆంధ్ర వైపు విజయవాడ వైపు వెళ్ళినట్టు కూడా అధికారులు చెప్తా ఉన్నారు. ఏదైనప్పటికీ హైదరాబాద్ నుండి విజయవాడకు సొంత ఊర్లకు వెళ్తున్నటువంటి ఎవరైతే నగరవాసులు ఎవరైతే ఉన్నారో ఇటు యాదాద్రి ఇటు నల్గొండ జిల్లాల పోలీసు యంత్రాంగం కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే సూచించినట్టు తెలుస్తా ఉంది. వెన్నెల. థ్యాంక్ యూ.